అంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నారు కదా, ఇప్పుడు సినిమాలో కంటిన్యూ అవుతున్నారు. సో నెక్స్ట్ ఏంటి, ఒకవేళ అలా చూడొచ్చా మిమ్మల్ని? తెలియదండి. ఐ థింక్ పాలిటిక్స్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ ప్లేస్ టు బీ ఇన్. అండ్ నేను చాలా ఆనెస్ట్గా ఉన్నాను లైఫ్లో. అండ్ యూనో ఇట్స్ డిఫికల్ట్ ఫర్ అ పర్సన్ లైక్ మీ. యూనో అది అవ్వడానికి చాలా కష్టం. అంతేనా? సో ఓకే, సినిమా గురించి మళ్ళీ మాట్లాడదాము. అంటే ఉగాది సందర్భంగా కలిసాం కాబట్టి ఉగాది పండుగ గురించి మాట్లాడుకొని మళ్ళీ మనం మూవీలోకి వద్దాము. సో అయితే ఉగాది పండుగ అనగానే మీకు ముందుగా గుర్తొచ్చేది ఏంటండి? ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పాలి. ఉగాది గురించి నాకు తెలియదండి అప్పుడు. నార్త్లో ఇలాంటి పెద్ద సెలబ్రేషన్ ఏం లేదు. అక్కడ నవరాత్రి స్టార్ట్ అవుతుంది ఉగాది డేలో. అండ్ 9 days నవరాత్రి ఉంటుంది. అండ్ దుర్గా పూజ చేస్తారు, ఫాస్టింగ్ చేస్తారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఉగాది గురించి తెలిసింది. ఓకే, ఒక పెద్ద ఫెస్టివల్ ఇది, న్యూ ఇయర్. తెలుగు వాళ్ళకి ఇది న్యూ ఇయర్ ఉంటుంది. దసరా చేస్తాము నవరాత్రులు, మీకు అక్కడ అలా ఇప్పుడు కూడా నవరాత్రి ఉంటుంది. నార్త్లో స్టార్ట్ అవుతుంది ఉగాది డేలో. 2 సారి ఇయర్లో సెలబ్రేట్ చేస్తాము మనం నవరాత్రి. అండ్ ఇక్కడ ఉగాది పచ్చడి ఒకటి ఉంటుంది, 6 flavors ఉన్నాయి. అది ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది. సో నేను టేస్ట్ చేశాను, నాకు చాలా నచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు కొన్ని రిలీజెస్ ఉగాది పక్కనే ఉంటుంది కాబట్టి సో అప్పుడు అర్థమైంది, ఓకే ఇది చాలా పెద్ద ఫెస్టివల్. అవును, ఉగాది పండుగ గురించి అలా తెలుసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు కాబట్టి మీకు ఏం గుర్తొస్తుంది జనరల్గా? అంటే అక్కడ ఉన్నప్పుడు మీకు తెలియదు, బట్ ఇక్కడికి వచ్చాక చేసుకున్నారు కదా, బాగా సెలబ్రేట్ చేసుకున్న టైం ఏదన్నా ఉందా? లేదండి, జస్ట్ ఉగాది పచ్చడి గురించి తెలుసు. అందరూ కలిసి తింటారు, సెలబ్రేట్ చేస్తారు. నాకు తెలిసి మీరు నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ రిపీట్ అయినప్పుడు ఉగాది పండుగ అనగానే నాకు బాగా గుర్తొచ్చేది, నాకు బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన మూవీ రిలీజ్ అయిందన్న చెప్తారు పక్క. అవును, ఇంకా స్పెషల్ అయింది, డబుల్ ధమాకా లాగా. సో వెరీ స్పెషల్ ఉగాది ఫర్ మీ. అంటే ఇప్పుడు ఉగాది గురించి తెలిసింది, అలాగే ఇప్పుడు మీరు తెలుగు అమ్మాయి కాదు కానీ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది. అంటే మీరు తెలుగు అమ్మాయి కాదు అని అంటే ఎవరు అవునా అని అంటారు కొంతమంది. సో అంత చక్కగా మాట్లాడుతున్నారు కదా. సో అయితే తెలుగు పండుగల గురించి, సాంప్రదాయాల గురించి ఎంతవరకు తెలుసు, ఏమేమి తెలుసుకున్నారు ఇక్కడికి వచ్చాక? అంటే ఫస్ట్ థింగ్ అండి, సంక్రాంతి చాలా పెద్ద ఫెస్టివల్ ఇక్కడ, అది అర్థమైంది. ఆ తర్వాత అంటే కల్చర్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ట్రెడిషన్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, పద్ధతిగా ఉంటారు. అంటే ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఓల్డ్ స్కూల్ ఉంటారు అండి. ఐ థింక్ దట్ ఈస్ హౌ ఇండియన్స్ షుడ్ బి ఎనీవే. సో నాకు అది చాలా నచ్చింది. అంటే వాల్యూస్తో, ట్రెడిషన్స్తో చాలా దగ్గరగా ఉంటారు జనాలు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ లవ్ అబౌట్ దెమ్. సో ఇంత చక్కగా అర్థం చేసుకున్నారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ అడగబుద్ధి అవుతుంది మిమ్మల్ని చూస్తే. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెళ్లి టాపిక్ చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరు ఎక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు, ఇక్కడ అక్కడ? తెలియదండి, ఎక్కడైనా నచ్చితే నేను చేస్తాను. అంతేనా? ఓకే. అలాగే ఇప్పుడు ఉగాది పండుగ అనగానే మనం మాట్లాడుకున్నాము, ఉగాది పచ్చడిలో ఎన్ని రకాల టేస్ట్లు అయితే ఉంటాయో మన జీవితంలో కూడా అన్ని అనుభవాలు ఉంటాయి కదా. సో మీ జీవితాన్ని మార్చిన ఒక అనుభవం ఏది అంటే ఏం చెప్తారు? ద బిగ్గెస్ట్ వన్ ఐ థింక్ హ్యాపీనెస్ అండి. అవును, అంటే స్వీట్నెస్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ అంటారు కదా లైఫ్కి వచ్చేసి, అరే నా జీవితంలో నేను ఆ రోజు ఇక్కడ తీసుకున్న డెసిషన్ నాకు ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయింది అన్నట్లు ఉంటుంది కదా. ఐ థింక్ నేను కాలేజ్ ఫినిష్ అయిన తర్వాత ముంబైకి వెళ్ళాను. ఆ డెసిషన్ నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్గా ఉండేది. ఎందుకంటే నేను ఎప్పుడూ అనుకోలేదు దట్ నేను యాక్టర్ అవుతానని. సో ఐ థింక్ దట్ డెసిషన్ చేంజ్ మై లైఫ్. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే చేశాను. సో అది కూడా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. అంటే ఫస్ట్ మూవీతోనే అందరికి ఫేవరెట్ అయిపోయారు, చాలా బబ్లీగా క్యూట్ గా ఉంటారు ఆ సినిమాలో. సో అది కూడా టర్నింగ్ పాయింట్ అయింది. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ఆల్సో టర్నింగ్ పాయింట్ ఫర్ మీ అండి. ఇది సెకండ్ టర్నింగ్. ఓకే. సో అయితే ఇప్పుడు జనరల్గా షూటింగ్స్లో వీటన్నిటిలో ఉంటారు, ఫెస్టివల్ టైంలో ఒకవేళ షూటింగ్స్ లేకపోతే ఏం చేస్తారు జనరల్గా? పడుకుంటానండి, ఎందుకంటే నా లైఫ్లో నిద్ర లేదు అసలు. అంటే 6 to 7 hours పడుకుంటాను యూజువల్గా. కానీ నాకు 9 to 10 hours కావాలి లైఫ్లో. అంటే నాకు నిద్ర చాలా చాలా ఇష్టం కాబట్టి. సో ఐ థింక్ నేను పడుకుంటాను. ఓకే. అంటే రాశి గారికి నిద్ర కాకుండా ఇంకా ఏం బాగా ఇష్టం? బుక్స్ చదవడం అండి.
ఆ తర్వాత మూవీస్ చూస్తాను నా మమ్మీతో, థియేటర్కి వెళ్ళడం ఎంజాయ్ చేస్తాను. మూవీస్ అన్ని చూస్తారు, అందరూ చూస్తారు చక్కగా. ఓకే, అంటే మీకు ఎవరిదైనా బాగా నచ్చితే ఫోన్ చేసి కాంప్లిమెంట్ ఇవ్వడం, ఒకవేళ నచ్చకపోతే ఇక్కడ ఇంకా ఇలా చేయొచ్చేమో అని అనిపించింది ఏమైనా చెప్తారా? లేదు, నచ్చకపోతే నేను చెప్పను, ఎందుకంటే బాగాలేదు అది. ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ నోస్ ద స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండి. అండ్ నచ్చితే చెప్తాను, ఇది నచ్చిందని చెప్తాను. అవును. సో ఓకే, ఫెస్టివల్ నుంచి మళ్ళీ కాసేపు మూవీకి వద్దాము. అంటే ఇప్పుడు జనరల్గా మీరు చెప్పారు స్టోరీ వినకుండా వెళ్ళాను అని చెప్పేసి. సో మీకు అక్కడ మీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యాక్ట్ చేయాలి కదా, వింటున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే స్టోరీ వింటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది, ఏమనిపించింది అనేసి అడుగుతాను. మీకు వినలేదు కాబట్టి డైరెక్ట్గా సెట్స్కి వెళ్ళిన తర్వాతే మీరు ఆ స్టోరీ అన్నది, మీ సీన్ అన్నది విన్నారు కాబట్టి ఏమనిపించింది? అరే ముందే వినాల్సిందని అనిపించిందా లేదా? లేదు, ఫస్ట్ నా రియాక్షన్ ఏంటంటే నేను చాలా నవ్వాను. అంటే ఒక కామిక్ రిలీఫ్ లాగా సీన్స్ రాశారు హరీష్ గారు. సో చాలా నవ్వాను అండ్ చాలా ఎంజాయ్ చేశాను కూడా చేస్తున్న టైంలో. ఆఫ్ కోర్స్ ఫస్ట్ డే ఐ వాజ్ వెరీ నర్వస్, కానీ ఆ తర్వాత సెటిల్ అయ్యాను అండ్ చాలా ఎంజాయ్ చేశాను, చాలా నవ్వాను. చాలా బాగా రాశారు హరీష్. చాలా బాగా రాశారు. మీరు అంత బాగా చెప్తుంటే నాకు కూడా వెళ్ళి చూసేయాలని అనిపిస్తుంది అనమాట.